మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగల నాయన, కృపగల దేవ, ఆదివారం ఆరాధనలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకై, మీరు ఇచ్చిన ధన్యతకై వందనములు తండ్రి. ఒక మంచి పాఠాన్ని మేము ఆలోచిస్తుండగా, నేర్చుకుంటుండగా తోడుగా ఉండండి. కావలసిన మాటలు వినిపించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారములో ఒక మంచి పాఠాన్ని ఆలోచన చేద్దాం. పాఠం పేరు వచ్చి ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏమిటి? ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనదేంటి? ఈరోజు మనిషి ఎన్నిటి కొరకు ప్రయాసపడుతున్నాడు? మానవ జీవితాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే ఆవిరి అన్నాడు. అంటే మనిషి జీవితం ఏందట? ఆవిరి. మానవ జీవితము ఆవిరి వంటిది అన్నాడు. ఎక్కడుందన్నమాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది? మీ జీవము ఏ పాటిదంటే మీ ఆయుష్ కాలము, మీ బ్రతుకు దినాలు ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఇది మన జీవితాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు, మన ఆయుష్ కాలాల గురించి మాట్లాడుతూ దేవుడు, మన బ్రతుకు దినాల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అక్కడ? ఆవిరి జీవితం, మాయమైపోవు ఆవిరి వంటిది. ఆవిరి వంటిది అంటే మానవ జీవిత కాలం, మానవ ఆయుష్ కాలం ఎలాంటిదంట? ఆవిరి వంటిది. ఆవిరి అంటే ఏంది? ఆవిరి ఏంటి? గంటలు ఉంటుందా? వారం ఉంటుందా? సంవత్సరాలు ఉంటుందంటే ఆవిరి అనగానే క్షణాల్లో మాయమైపోతుంది. ఆవిరి ఎంతసేపులో మాయమైపోతుంది? క్షణాల్లో మాయమైపోతుంది. ఏంటి, మనం అన్నం వండేటప్పుడు, భోజనం వండేటప్పుడు అన్నం ఉడికింది లేదా మూత తీయగానే ఏమైపోతుంది? బయటికి ఏమొస్తుంది? వెంటనే ఆవిరి వస్తుంది. అంటే ఆవిరి అలా కనిపించి క్షణాల్లో ఏమైపోతుంది? మాయమైపోతుంది. అందుకే ఓ మానవుడా, ఓ మనిషి, నీ ఆయుష్ కాలం ఎలాంటిదో తెలుసా? ఆవిరి వంటిది. అంటే మాయమైపోయేవాడవు తప్ప ఉండేవాడవు నీవు కావు. అంటే వెళ్ళిపోయేవాడవు తప్ప ఉండేవాడవు కావు. ఆవిరి వంటి వాడవు నీవు అంటున్నాడు దేవుడు. అంటే మన జీవితం ఎలాంటిదంట? ఆవిరి. ఏంటి? ఈ ఆవిరి వంటి జీవితానికి మనిషి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఈ ఆవిరి లాంటి జీవితము కొరకు మనిషి ఎంతగానో ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనిషి ఎంతగానో నేను బ్రతకాలి, జీవించాలి, 100 సంవత్సరాలు నేను బ్రతకాలంటే ఏమి చేయాలని మనిషి ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనిషి బ్రతకడానికి మనిషి పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. ఎంత ప్రయాసపడతాడు మనిషి? ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తాడు? ఎన్నో సూత్రాలు పాటిస్తాడు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేస్తాడు, పరుగులు తీస్తాడు. ఏమండి, ఆరోగ్యం కొరకు యూట్యూబ్లో మనం వెళ్ళగలిగితే ఎంతోమంది డాక్టర్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ఎంత మనకు తెలుసు, మధ్యలో సత్యనారాయణ ఏం చేస్తాడు? ఆయన ఏంటి, ఆరోగ్యం గురించి సలహాలు ఇస్తూ ఉంటాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ జ్యూస్ తాగండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ గడ్డిని జ్యూస్గా చేసుకొని మీరు తాగండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి, ఆహారం తినాలి, ఈ ఫ్రూట్స్ తినాలి, ఈ నీళ్లు తాగాలి, ఇంత తినాలి, ఈ టయానికి తినాలని ఆరోగ్యాన్ని గురించి సూచించేవారు, సూచకులు మనకు కనపడుతున్నారు. ఆరోగ్యాన్ని పాటించి మంచి ఆరోగ్యంగా ఉండి భూమి మీద 100 సంవత్సరాలు బ్రతకాలని మనిషి ఆశ కలుగుతున్నాడు. ఏంటి మనిషి ఆశ అంత ఏంది? ఈరోజు ఆరోగ్యంగా ఉండాలని, అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని మనిషి తపన పడుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా నువ్వు ఒక్కరోజు వెళ్ళిపోవలసిందే. అంతే కదండి. ఎంతోమంది చనిపోయినారు మన మధ్య, మనకు తెలుసు. కర్ణాటక ఏంటి పవర్ స్టార్ ఎవరైనా పునీత్ రాజ్ కుమార్ గారు మంచి ఆరోగ్యం గలవాడు, మంచి బాడీ బిల్డర్ గలవాడు, కండలు తిరిగినాయి, బాగా ఎక్సర్సైజ్ చేసేవాడు. ఏమైపోయాడు? ఆరోగ్యం ఉంది కానీ ఆయనలో ఏమీ లేదు, ఆయుష్ లేదు. నీలో ఎంత ఆరోగ్యం ఉన్నా ఆయుష్ లేకపోతే దేనికి పనికిరాదు. అంటే ఆరోగ్యం కన్నా ఏది ఇంపార్టెంట్? ఆయుష్ కాలము. ఏంటి, లాజర్ మనకు తెలుసు బైబిల్లో. లాజర్కి ఏమీ లేదు,
ఆరోగ్యము లేదు. కానీ ఆయనకి ఏముంది? ఆయుష్ ఉంది కనుకనే ఆరోగ్యము లేకపోయినా దేవుడిచ్చిన కాలం వరకు ఆయన బ్రతికాడు. అంటే నీకు ఎన్ని అనారోగ్యం ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా, నీకు ఎంత ఉన్నా ఆయుష్ లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు. అంటే అవసరమైనది ఏంది? మనిషికి ఆలోచించవలసింది ఏంది? ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాడు కానీ ఆయుష్ కాలం గురించి మనిషి ఆలోచించట్లేదండి. అలాగే మనిషి ఏం సంపాదించాలనుకున్నాడు? ఈ జీవితంలో బ్రతకడానికి మనిషి దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే, ఒకటి ఆరోగ్యము కొరకు, రెండవది ధనము కొరకు, డబ్బు కొరకు, సంపాదన కొరకు. భూములు సంపాదించుకోవాలని, ఆస్తి సంపాదించుకోవాలని, బంగారు సంపాదించుకోవాలని, ఇల్లు సంపాదించుకోవాలని మనిషి ఆలోచిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మనిషి నేను సంపాదించాలని ప్రయాసపడుతున్నాడు. సంపాదించినవి ఉంటాయి కానీ మనము ఉండగలమా? ఉండలేమని. వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. వదిలిపెట్టి వెళ్ళిపోయే దాని కొరకు ఈరోజు మనిషి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఎంతగా ప్రయాసపడతాడంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు నిద్రలో కూడా కలవరిస్తాడు. రేపు ఏం చేయాలా, వెళితే ఏం వస్తుంది, ఎంత సంపాదన. అంటే మనిషి ప్రయాస దేని కొరకు? సంపాదన కొరకు అండి. యవనస్తులైతే ఉద్యోగం కోసం ప్రయాసపడుతుంటారు. నేను ఎలాగైనా ఉద్యోగం కొట్టాలి, నా జీవితము ఆ ఉద్యోగం కొట్టకపోతే నా జీవితమే వ్యర్థమైపోతుంది. అంటే జీవితానికి ఏంటంటే అవసరమైనకి ఉద్యోగం, అంటే సంపాదన ఒకరు, ఆరోగ్యం ఒకరు. వీటిని సంపాదించుకుంటున్నారు. వీటి కొరకు మనిషి ప్రయాసపడుతున్నాడు. ఎందుకు? ఇవే ముఖ్యం అనుకుంటుంది సమాజము, ఇవే అవసరం అనుకుంటుంది సమాజము. వీళ్ళ ఆలోచన చేయగలిగితే దేవుడు ఆయుష్ కాలాన్ని దేవుడు ఇవ్వాలి. మనం ఎన్ని దినాలు బ్రతకాలన్నా, ఎంతకాలం జీవించాలన్నా ఎవరి చేతిలో ఉంది? అది దేవుని చేతిలో ఉంది. నేను ఎంతోమందికి మనకు తెలుసు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద సినీ యాక్టర్స్. నేను ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతానంటాడు. ఎన్నేళ్ళు బ్రతుకుతాడంట? 100 సంవత్సరాలు బ్రతుకుతాను, నాకు ఎలాంటి డోకా లేదంటాడు. ఆయుష్ కాలం నీ చేతిలో ఉందా? లేదండి. ఆయుష్ కాలం మనం ఎన్ని రోజులు బ్రతకాలన్నా, ఎన్ని రోజులు జీవించాలన్నా, ఎప్పుడు వెళ్ళిపోవాలన్నది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. చూడండి ఒకసారి మాట్లాడండి. ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం ఆయుష్ కాలం అన్నది ఎవరి చేతిలో ఉందో చూడగలిగితే ఎహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ మనుష్యులు తమ హృదయములలో ఎహెజ్కేలు గ్రంథం 18:3-4 అది నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరు పలకరు, అదే ప్రభువైన యెహోవా వాక్కు, మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనుషులందరూ నా వశములో ఉన్నారు. నా వశం అంటే మానవులందరూ ఎవరి వశములో ఉన్నారు? దేవుని వశములో ఉన్నారు. అంటే నువ్వు ఎప్పుడు చనిపోవాలన్నా, నువ్వు ఎన్ని రోజులు బ్రతకాలన్నా ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, నువ్వెంత రన్నింగ్ చేసినా, ఎంత వాకింగ్ చేసినా, నీకు ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, నువ్వెంత మంచి పండ్లు తిన్నా, ఎంత మంచి ఫ్రూట్స్ తిన్నా, నువ్వు నియమాలు పాటించినా, సూత్రాలు పాటించినా, నీకు ఆయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడు. నాయన మీరు నా చేతులు నా వశమున ఉన్నారు, నేను ఎప్పుడు తీసుకొని పోతాను అది నాకే తెలుసు. అంటే మానవ జీవిత కాలమంతా, మానవ ఆయుష్ కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో మానవ జీవిత ఆయుష్ కాలం అనేది దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉందండి ప్రియులారా. చూడండి ఒక మాట, లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 19-20. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఒక ధనవంతుడు తనలో తను మాట్లాడుకుంటాడు. ఏంటో తెలుసా? ధనవంతుడా ఆలోచించు. ఏం ఆలోచించాలి తెలుసా? నీకు పంట బాగా పండింది, సమకూర్చుకున్నావు, గోడలు సమకూర్చుకున్నావు, ఇక బ్రతకడానికి నీకు తిరుగు లేదు. అంటే నీకు ధనాన్ని సమకూర్చుకున్నావు, ఆస్తి సమకూర్చుకున్నావు, సంపదను సమకూర్చుకున్నావు. సమకూర్చుకున్నావు కదా, ఎంజాయ్ చేయి, తిను, తాగు, సంతోషించమంటుంది. తర్వాత చదవండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రాణం అడిగితే ఉన్నవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి.
నువ్వెంత సంపాదించినా వదిలేసి వెళ్ళిపోవాలి. చిల్లి గవ్వ కూడా మనము తీసుకొని పోలేము. అందుకే ఏంటి, చనిపోయినప్పుడు శవంతో పాటు వెనక చిల్లర చల్లుతుంటారు. ఎందుకు చిల్లర చల్లుతారు? ఆ రూపాయి 2 రూపాయలు ఎందుకు చల్లుతుంటారు? 5 రూపాయలు. ఇదిగో ఆయన అంత సంపాదించాడు, చివరికి ఈ రూపాయి కూడా ఆయన తీసుకొని పోలేదు. అంటే నువ్వు ఎంత సంపాదించినా, ఆ ధనవంతుడు బాగా సంపాదించాడంట. కొన్ని ఎకరాల భూమి ఉంది, పంట బాగా సమకూర్చుకున్నాడు, గోడలు సమకూర్చుకున్నాడట. దేవుడు ఏమంటున్నాడు? నువ్వెంత సంపాదించినా నీ ఆయుష్ కాలం తీరేంత వరకు, నీ ఆయుష్ కాలం వచ్చిందా, నీ మరణము దినం వచ్చిందా, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి. గనక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జీవితం 60-70 సంవత్సరాల కొరకు మనిషి అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడతాడు. ఆరోగ్యం కొరకు ప్రయాసపడతాడు, డబ్బు కొరకు ప్రయాసపడతాడు, భూమి కొరకు ప్రయాసపడతాడు, ధనం కొరకు ప్రయాసపడతాడు, బంగారం కొరకు ప్రయాసపడతాడు, బిల్డింగ్లు కట్టడానికి ప్రయాసపడతాడు. ఇవి అనవసరమైనవి, ఇవి వదిలిపెట్టేవి, ఇవి తాత్కాలికమైనవి, ఇవి శాశ్వతమైనవి కావు. అయితే ఏంది ఈ మానవ జీవితానికి, ఆవిరి వంటి జీవితానికి అవసరమైనది ఏంటి? అవసరమైనది ఏంటి? ఆవిరి లాంటి జీవితం. ఎప్పుడు వెళ్ళిపోతామో మనకి తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. నిన్న ఉన్నవాడు ఈరోజు మనకి కనిపించాడు, ఈరోజు ఉన్నవాడు రేపు కనిపించాడు. ఈ ఆవిరి లాంటి జీవితానికి క్షణములో వెళ్ళిపోయే మనిషి ఈ బ్రతుకుకు అవసరమైనవేవి ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, ఆలోచన చేయగలిగితే ఈరోజు మనిషి అవసరమైన వాటి కొరకు ఆలోచించరు, కానీ అనవసరమైన వాటి కొరకు ఈరోజు మనిషి ఎక్కువగా ప్రయాసపడతాడు. ఆవిరి లాంటి జీవితం అండి మనిషి బ్రతుకు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనిషికి తెలియదు. కరోనా టైంలో ఎంతమంది వెళ్ళిపోయారు? లక్షల మంది వెళ్ళిపోయారు, నెల రాలిపోయారు, మట్టిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మనకు తెలుసు, న్యూస్లో అహ్మదాబాద్లో మెడికల్ కాలేజ్ పైన విమానం కూలిపోవడం వల్ల, విమానము పేలిపోవడం వల్ల, బర్న్ అవ్వడం వల్ల ఎంతోమంది ఏమైపోయారు? 200కు చిల్లరగా మనిషి చనిపోయాడు. అందులో ఒకడు మాత్రమే బ్రతికి బట్టగలిగాడంట. అంటే ఎంతకాలం అంటే వాళ్ళు అనుకున్నారా మేము క్షేమంగా ఇంటికి వెళ్తాం అనుకున్నారు, కానీ ఆ లోపలే మేము మట్టికి వెళ్ళిపోతాం అనుకున్నారా? వాళ్ళు అనుకోలేదు, బూడిదైపోయారు. అంటే మనిషి జీవితం ఎలాంటిదంట? ఆవిరి వంటిదండి. కనుక అయితే ఈ ఆవిరి వంటి జీవితానికి అవసరమైనదేంటి? ఈరోజు మానవులు, లోకంలో, సమాజం అంతా అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. అయితే మనం క్రైస్తవులుగా దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుని వాక్యము తెలుసుకున్న మనము, క్రీస్తులోనికి వచ్చిన మనము, సంఘంలోనికి వచ్చిన మనము అవసరమైన దాని కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నామా? అయితే ఈ దేని కొరకు మనం ప్రయాసపడుతున్నామో ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారి మొదటి శతాబ్దంలో అనేకులు ఆయన వెంబడించారంట. ఎందుకు వెంబడించారో మనం చూడగలిగితే, మార్కు సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు. యేసు తన శిష్యులతో కూడా సముద్రము యొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహమును ఆయనను వెంబడించను. యేసుక్రీస్తు వారు ఎవరు వెంబడించారంట? గొప్ప జన సమూహం అంటే ఎంతో మంది. జన సమూహం అంటే ఎక్కువ మంది. ఎవరు వెంబడించారు? యేసుక్రీస్తు వారు వెంబడించారంట. యేసుక్రీస్తుల వారిని ఎందుకు వెంబడించారో మనం చూడగలిగితే, ఆయనను వెంబడించెను, మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనేది పట్టణం ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. అంటే దేనికోసం వచ్చారు? ఆయా ప్రాంతాల నుంచి వచ్చారంట. ఆ పట్టణం, ఈ పట్టణం, అన్ని పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి గుంపులుగా జనాలు ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి? ఆయన ఏదో గొప్ప కార్యం చేస్తాడని, ఆయన ఏదో స్వస్థతలు చేస్తాడని, ఆయన ఏదో అద్భుత కార్యములు చేస్తాడని వీళ్ళు దేనికోసం వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? అద్భుతములు చేస్తాడని వచ్చారు వీళ్ళు. గుంపులుగా ఆయా పట్టణాల నుంచి ఎందుకు వచ్చారంట వీళ్ళు? యేసుక్రీస్తుల వారు స్వస్థత చేస్తాడని, అద్భుతము చేస్తాడని, దానికోసం వీళ్ళు వచ్చారంట. అంటే ఈ జన సమూహం అంతా ఈ గుంపులుగా యేసుక్రీస్తు వారు ఎందుకు వెంబడించారు?
ఎందుకు వెంబడించారండి? స్వస్థత కొరకు, స్వస్థత కొరకు, అద్భుతాల కొరకు. ఏంటి అద్భుతం అనేది? స్వస్థత దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అంటే వీరు దేని కొరకు యేసుక్రీస్తు వారి వెంట తిరుగుతున్నారు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తు వారి కొరకు వెతుకుతున్నారు. దేని కొరకు వెంబడిస్తున్నారంటే వీళ్ళు? స్వస్థత కొరకు. స్వస్థత కొరకు అంటే శరీరము కొరకు. శరీరములో ఏదైనా రోగం ఉంటే బాగు చేసుకుందామని వచ్చారంట వాళ్ళు. అవసరాలు ఏమైనా ఉంటే తీర్చుకుందామని వచ్చారంట. అనారోగ్యంతో ఉంటే స్వస్థత పొందడానికి వచ్చారంటే ఆ తాత్కాలికమైన 60-70 సంవత్సరాల్లో మట్టిలోనికి పోయే ఈ శరీరం కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు కానీ శాశ్వతమైన ఆత్మ కొరకు మనిషి ఈరోజు ఆలోచించట్లేదు. అంటే వీళ్ళందరూ గుంపులు గుంపులుగా దేని కొరకు వెంబడించారంట ఆయన్ని? స్వస్థత పొందడానికి. అంటే శరీర కోరికలు, శరీరానికి స్వస్థత తీర్చుకోవడానికి ఆయన వెంబడించారు గుంపులు గుంపులుగా. అంటే వీళ్ళందరూ దేని కొరకు ఆలోచిస్తున్నారంట? ఈ ఆవిరి లాంటి జీవితము కొరకు, ఈ శరీరము కొరకు, ఈ కొద్ది రోజులు బ్రతికే మట్టిలోనికి పోయే ఈ దేహం కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు. అంతే కదండి. ఆనాడు యేసును గుంపులు గుంపులుగా ఈ శరీరాని కోసం స్వస్థత కొరకు వెంబడించారు. ఈరోజు కూడా ఎందుకొరకు సంఘాలు ఎందుకు నిండిపోతున్నాయి? ఈరోజు సంఘాల్లో మా వాళ్ళండి 2000 మంది అండి మా సంఘం 10,000 మంది అండి, మా సంఘం 1,00,000 మంది అంటాడు. దేనికి అన్ని గుంపులు గుంపులు? చెప్పండి, దేనికి అంత గుంపులు గుంపులు? స్వస్థత కొరకు, మేలు కొరకు, లాభము కొరకు ఏదో ఆశించి నీ మందిరానికి వచ్చారు. అది జరగకపోతే మరుసటి రోజు వేరే మందిరానికి వెళ్ళిపోతారు. అదండి మనిషి నైజం, అది మనిషి మనస్తత్వం, అది మనిషి యొక్క ఆలోచన. అంటే వీళ్ళందరూ దేని కొరకు వెంబడించారు? ఆయన్ని స్వస్థత కొరకు వెంబడించారు. ఆనాడు అందుకోసం వెంబడించారు. ఈనాడు కూడా అనేకులు సంఘాల్లో ఉన్నవాళ్ళు, సభల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు దేని కొరకు మనిషి వెంబడిస్తున్నారు? లాభము కొరకు, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి, శరీరం గురించి ఆలోచించి యేసును వెంబడిస్తున్నారు. అందుకోసం వెంబడించకూడదండి మనం. వాటి కొరకు మనం వెంబడించకూడదు. ఈ మానవ జీవితానికి, ఆవిరి లాంటి జీవితానికి అనవసరమైన వాటి కొరకు వెంబడించారు వీళ్ళందరూ. మరి అయితే అవసరమైనది ఏంటి? చూడండి, ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త చూద్దాం ఇంకో మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహమును చూచినప్పుడు వార చిన్న దోణిని ఎక్కి యేసును వెతుకుటూ కపెర్నహూమునకు వచ్చెను. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నువ్వు ఎప్పుడిక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను సూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఉన్న గుంపు దేని కొరకు యేసుక్రీస్తు వారు వెతుకుతున్నారంట? యేసుక్రీస్తు వారు వెంబడిస్తున్నారంట. ముందు బ్యాచ్ ఏమో స్వస్థత కొరకు వెంబడించారు, అద్భుతాల కొరకు వెంబడించారు. అద్భుతాలు జరుగుతాయి, అద్భుతాలు పొందుకోవాలని గుంపులు గుంపులుగా అనేక పట్టణాల నుంచి తరలి వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఇక్కడికి మనం రాగానే యోహాను సువార్తలో గుంపులు గుంపులుగా అనేకులు ఎందుకోసం యేసుక్రీస్తు వెంబడిస్తున్నారంట? ఎండి రొట్టె తినడానికి, మాంసం తినడానికి, ఆహారం తినడానికి గుంపులు గుంపులుగా వీళ్ళు వెంబడించారు. చదవండి మళ్ళీ 24వ వచనం నుంచి చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసును వెదుగుచూ కపెర్నహూమునకు వచ్చిరి. అంటే ఈ జన సమూహం అంతా ఒక దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉంటారేమో యేసుక్రీస్తు వారు, అక్కడ ఉంటారేమో శిష్యులని వెళితే అక్కడ యేసుక్రీస్తు వారు లేరు, శిష్యులు లేరు. అయితే వాళ్ళు ఏం ఆలోచించారు? ఇక్కడ వీరు లేరు కనుక మనం ఏం చేద్దాం తెలుసా? ఆలోచిద్దాం. ఏం ఆలోచిద్దాం? అయితే ఓడలు వేసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కపెర్నహూమునకు. అంటే సముద్ర ప్రయాణం మీద వెతుక్కుంటూ ఎంతమంది? ఒకరిద్దరు కాదండి, గుంపులు గుంపులుగా జన సమూహమే. ఎవరు వెంబడించడానికి వెళ్ళారు వీళ్ళు? దోణిలెక్కి, పడవలెక్కి కపెర్నహూము మొత్తం జల్లెడ పట్టారంట. ఎక్కడున్నారు యేసుక్రీస్తు వారు, ఎక్కడున్నాడు అని శిష్యులని వెతుకుతూ పోతే చదువు తర్వాత
యేసు యొద్దకు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని అంటే వీళ్ళు ఏం వెతుకులాటలో ఉన్నారు? యేసును వెతుకులాటలో ఉన్నారు. యేసును వెతకాలి 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 అనుకున్నారు. వెతికి 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 చివరికి ఎవరిని కనుగొన్నారు? వాళ్ళు యేసుని ఎక్కడ కనుక్కున్నాడు? సముద్రపు అద్దరిని కనుక్కున్నారు. కనుగొని చదవండి, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడగ. యేసుక్రీస్తు వారి దగ్గర పోయి, ప్రభువా ఎప్పుడు వచ్చావా ఇక్కడికి? మాకు చెప్పొచ్చు కదా నీ అడ్రస్, నువ్వు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, నేను పలానా చోటికి వెళ్తాను, అప్పుడు డైరెక్ట్గా వచ్చేవాళ్ళం కదా, నువ్వు మాకు చెప్పలేదు చేయలేదు, నేను వెతికి 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 వచ్చామయ్యా, మాకు చెప్పొచ్చు కదా, ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చితివి? యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెను భుజించి తృప్తి పొందుట వలననే మీరు నన్ను వెతుకుచున్నారు. అంటే ఇంతవరకు గుంపులు గుంపులు దేనికోసం వెతకరు యేసుక్రీస్తుల వారిని? భోజనము కొరకు, రొట్టెల కొరకు, తినడం కొరకు. ఏంటి యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టడం ఎప్పుడు వెనకడికి వేయలేదండి. ఏంటి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినవాడు. ఎంతమందికి? 5,000 మంది. 5,000 మంది పురుషుల సంఖ్య 5,000 ఉన్నప్పుడు స్త్రీల సంఖ్య ఎంతమంది ఉంటుంది? ఎక్కువ మంది. ఏంటి సాధారణంగా దేవుని దగ్గరికి మందిరాలకు వచ్చేది ఎవరు ఎక్కువ? స్త్రీలు వస్తారు, పురుషులు తక్కువ వస్తారు. కానీ ఇక్కడ పురుషుల సంఖ్య ఎంతమంది అని రాయబడింది? 5,000 మంది. అంటే మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది. మరి స్త్రీలు ఇంతమంది, పురుషులు ఇంతమంది అన్నప్పుడు పిల్లలు ఎంతమంది ఉంటారు? ఎక్కువ మంది. ఇప్పుడు కాలంలో కాబట్టి ఒకరిద్దరితో సర్దుకుపోతున్నారు, ఒకరిద్దరితో ఉంటున్నారు. కానీ పూర్వకాలంలో అలాగదు. ఒక కుటుంబానికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 10 మంది 20 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అంటే అంతమంది పిల్లలు. అంటే ఇప్పుడు ఎంతమంది? 5,000 మంది. అంటే ఎంతమంది పిల్లలు ఉంటారు? అంతమంది పిల్లలకి, అంతమంది స్త్రీలకు, అంతమంది పురుషులకు ఆహారం పెట్టాడు ఆయన. అంటే వీళ్ళంతా ఏం ఆలోచించారు తెలుసా? ఫ్యామిలీలు ఇక ఇదిగో ఈరోజు వచ్చాము, ఇక్కడ మనకు ఆహారం పెట్టాడు, రేపు మనం ఆయన వెంబడిద్దాం, మరో చోట ఆహారం పెడతాడంటే మనం ఆయనతో ఉంటే మనకి ఏమి డోకా లేదు, అన్నము డోకా లేదు. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు దగ్గర మనం ఎందుకు వెళ్ళాలంట? ఆహారము కోసరము. అదండి మానవ ఆలోచన, మనిషి ఆలోచన అది. అంటే మనిషి దేని కొరకు ఆలోచిస్తున్నాడంట? ఈ శరీరము, మట్టిలోనికి పోయే శరీరము కొరకు, మాయమైపోయే శరీరము కొరకు, వెళ్ళిపోయే జీవితము కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు. అంటే మనిషి ఆలోచన అంటే ఏంది? స్వస్థత కొరకు, నేను రోగాలుంటే బాగు చేయడం కొరకు, ఆహారం కొరకు, బ్రతకడం కొరకు, తినడం కొరకు, బట్టలు ధరించుకోవడం కొరకు, సంపాదించుకోవడం. అంటే మానవులందరూ దేని కొరకు వెతుకుతున్నారు? దేవుణ్ణి. దేని కొరకు దేవుణ్ణి నమ్ముకున్నారు? మానవ ప్రపంచమంతా అవసరమైన వాటి కొరకు ఆలోచించట్లేదు మనిషి, అనవసరమైన వాటి కొరకు మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడు. కింద మాట అలాగే చదవండి, కింది మాట, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడదు. కానీ నేను ఏ ఆహారం కొరకు కష్టపడకూడదంట? క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకూడదు. కానీ మరి ఏ కొరకు? ఏంటి క్షయమైపోయే ఆహారం అండి, మాయమై. నువ్వు తిన్నా మరుసటి 3 గంటలకి ఏమైపోతుంది? బహిర్భూములు విడిచిపెడతాం, మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఏంటి నువ్వు తిన్నదంతా 5 సంవత్సరాలు ఉంటుందా? నేను ఇప్పుడు తిన్నానండి 10 సంవత్సరాలు కొదువులేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు తిన్న గంటకే మళ్ళీ నువ్వు తినాల్సి వస్తుంది. అంటే గంటలకు మాయమైపోయి అరిగిపోయి ఈ ఆహారం కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ ఆ తర్వాత నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అంటే దేని కొరకు కష్టపడాలంట మానవులందరూ? దేని కొరకు అవసరమైనది ఏంటి? ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి, అక్షయమైన ఆహారం సంపాదించుకోవాలి. క్షయమైపోయే, మట్టిలోనికి పోయే ఈ శరీరం కొరకు, ఈ ఆహారం కొరకు మనిషి ప్రయాసపడకూడదు. అని ఇప్పుడు వరకు వాళ్ళు దేనికోసం వెంబడించారు? క్షయమైపోయే ఆహారం కొరకు వెంబడించాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నాయన మీ గుంపులుగా మీరు వెంబడించాల్సింది, నన్ను ఫాలో చేయవలసింది, నన్ను ఫాలో కొట్టాల్సింది దేని కొరకో తెలుసా? ఈ క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి, కష్టపడండి. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం కొరకు ఎందుకు కష్టపడమంటున్నాడు తెలుసా? అక్షయమైన ఆహారం కొరకు ఎందుకు కష్టపడాలో తెలుసా? ఎందుకు కష్టపడమంటున్నాడంటే అది నిత్య జీవాన్ని తెచ్చిపెడుతుంది, నిత్య జీవాన్ని సంపాదించి పెడుతుంది. అంటే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ఏ ఆహారం కొరకు కష్టపడాలి?
అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. క్షయమైన ఆహారం ఏం చేస్తుంది? ఈ జీవితంలో కొద్ది కాలం బ్రతకడానికి అది ఉపయోగపడుతుంది. నువ్వు ఏ ఆహారము తిన్నా, నువ్వెంత తిన్నా దేని కొరకు ఉపయోగపడుతుంది అది? నువ్వు 60, 70, 10 సంవత్సరాల, నువ్వెన్ని సంవత్సరాలు బ్రతకగలవో ఆ బ్రతుకు ఉపయోగపడుతుంది కేవలం అంతవరకే అక్షయమైన ఆహారము. కానీ అక్షయమైన ఆహారం దేని కొరకు ఉపయోగపడుతుందంటే అది నిత్య జీవాన్ని తెచ్చి పెడుతుంది, నిత్య జీవాన్ని నీకు స్వతంత్రింపజేస్తుంది, నిత్య జీవాన్ని పొందుకునేలా చేస్తుంది. అంటే మానవులందరూ దేని కొరకు ప్రయాసపడాలి? అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడాలి. అంటే మావిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? అక్షయమైన ఆహారము. అక్షయమైన ఆహారం అంటే ఏంటి? వాక్యము. అక్షయమైన ఆహారం అంటే ఏంది? వాక్యము. ఆ వాక్యము కొరకు మనం ప్రయాసపడాలండి. దాని కొరకు మనిషి ప్రయాసపడాలి. క్షయమైపోయి మట్టిలోనికి పోయి ఈ జీవితం కొరకు మనిషి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, సంపాదించకూడదు. అవసరమైన దాని కొరకు మనిషి ప్రయాసపడాలి, అనవసరమైన వాటి కొరకు మనిషి ఆలోచించకూడదు. ఓకే, ఇంకో సందర్భం చూద్దాం. చూడండి, లోకాసు వార్త దానికంటే ముందు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించమంటే ఏ వాక్యాన్ని మనం రక్షిస్తుందంట? మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యము. నువ్వు బ్రతకాలంటే ఆహారము తినాలి. కానీ ఆత్మ జీవింపజేయాలన్నా, ఆత్మ బ్రతకాలన్నా, ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళకుండా రక్షించబడాలంటే ఏం అవసరం అన్నాడు? వాక్యము. అంటే అవసరమైనది ఏంటి? ఈ ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? వాక్యము. అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి. ఇది అవసరమైనది. ఈ మానవ జీవితానికి అవసరమైనది అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి. వాక్యం ఆత్మ రక్షిస్తుంది కనుక వాక్యం కొరకు మనిషి ప్రయాసపడాలి. ఇవంటి అవసరమైనవి. ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనవి ఇవి. ఏంటి? లోకమంతా వీటి గురించి ఆలోచిస్తుందా? వీటి కొరకు ప్రయాసపడుతుందంటే వీటి పేర్లే వాళ్ళకి తెలియదు. వీటి గురించే వాళ్ళకి తెలిసింది ఒకటే: ఆరోగ్యం సంపాదించుకుందాము, ధనాన్ని సంపాదించుకుందాము, ఆస్తిని కూడబెట్టుకుందాము, భూములు వెనకేసుకుందాం. అంటే 4 రాళ్ళు వెనకే వీటి గురించి ఆలోచిస్తుంది. కానీ అవి అవసరం అనుకుంటుంది లోకం. కానీ అది అవసరమైనవి కాదు, అనవసరమైనవి వదిలిపెట్టేవి. అవసరమైనవేవి? అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి, ఆత్మ రక్షించే వాక్యం కొరకు ప్రయాసపడాలి. ఇవి అవసరమైనవి. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం, ముగించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరుని యేసుక్రీస్తు వారు సువార్త నిమిత్తం ఆయా గ్రామాలు వెళుతున్నప్పుడంట ఎవరు ఆయన ఇంటిలో చేర్చుకున్నారంట? మరియా, మార్తలు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంటిలో చేర్చుకున్నారయ్యా అని ఆలోచిస్తే చూడండి. తర్వాత ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నద చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పవలెను. నేను ఏం చేశారు? మార్త, మరియలు, 2 సహోదరులు, 2 అక్కచెల్లెళ్ళు ఏం ప్లాన్ చేశారంట వీళ్ళు? మార్త ఏం చేసింది? మార్త విస్తారమైన పనులు పెట్టుకుందంటే ఏం పనులు? యేసుక్రీస్తు వారు మన ఇంటికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారికి ఏం పెట్టాలి?
భోజనం పెట్టాలంటే యేసుక్రీస్తు వారు కడుపు నింపాలని ఈమె ఆలోచిస్తుంది. అంటే ఏం చేసింది? యేసుక్రీస్తు వారు ఇంటిలోనికి రాగానే ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది? వంటగదిలోనికి వెళ్ళిపోయింది. వంటగదిలోనికి ఎందుకు వెళ్ళిపోయింది? వంటగదిలోనికి అంటే యేసు కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి. కానీ మరి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారు లేక లేక మా ఇంటికి వచ్చాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు దొరకడమే కష్టము. ఆ మహానుభావుడి నోటి నుంచి వచ్చే మాటలు విందామని ఎక్కడ కూర్చుందామే? యేసు పాదముల యొద్ద కూర్చుండెను. అంటే మరియ ఏం చేసింది? యేసు పాదముల యొద్ద కూర్చొని యేసు నోట నుంచి వచ్చే మాటలు వినాలని ఈమె ఆలోచిస్తుంది. కానీ మార్త ఏం చేసింది? యేసు నోటిలో అన్నం పెట్టాలని ఈమె ఆలోచిస్తుంది. అంటే మార్త ఏమో యేసుకు అన్నం పెట్టాలని ఈమె ఆలోచిస్తుంది. మరి ఏం చేస్తుంది? యేసు నోట నుంచి వచ్చే మాటలు వినాలని ఈమె ఆలోచిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏది అవసరం అన్నదో చెప్తున్నాడు కింద మాట. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది ఒక్కటే? మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడునని ఆమెతో చెప్పాను. అంటే అవసరమైనది ఏందంట? దేవుని మాటలు. యేసుక్రీస్తు అంటాడు మార్తతో, అమ్మా మార్త, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావే, కష్టపడుతున్నావే, అది కాదమ్మా అవసరమైనది, అది కాదు అవసరమైనది. అయితే అవసరమైనది ఏంటి? ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏంటో యేసుక్రీస్తు చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఏంటి? అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది ఒక్కటి? వాక్యము. ఏంటి? మరియ ఏం వినడానికి ఇష్టపడింది? ఆమె అక్కడ వాక్యం వినడానికి ఇష్టపడింది. కానీ మార్త ఏం చేసింది? వంట కొరకు వెళ్ళిపోయింది గదిలోనికి. అని అవసరమైనది ఏంటంట? దేవుని మాటలు అవసరమైనవి, దేవుని వాక్యం అవసరమైనది. అమ్మ మార్త, అవసరమైనది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటి? వాక్యము. అంటే ఆవిడ లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? వాక్యము. దాని కొరకు మనిషి ప్రయాసపడాలండి. ఈరోజు మనం ఎందుకు ఇంత సెమినార్ ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల ఎందుకు చేస్తున్నాము? అవసరమైనది వాక్యము గనక. మనం ఎందుకు స్వస్థతలు పెట్టట్లేదు బోర్డు? మనం ఎందుకు ఉజ్జీవ సభలను పెట్టట్లేదు? ఇవన్నీ శరీరానికి సంబంధించినది. ఏంటి? ఈ లోకములో బ్రతకడానికి సంబంధించినది, ఈ జీవించడానికి సంబంధించినది. కానీ ఆత్మ వాక్యము పరలోకములు నిత్యము జీవింపజేసేదండి దేవుని మాటలు. అంటే దీని కొరకు ప్రయాసపడాలి. అందుకే మన సభలైనా, మన సెమినార్లైనా, మన కూడికలైనా అందులో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? మనము వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. వాక్యం ఇంపార్టెంట్ కనుక వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తాము. వాక్యము కొరికే ప్రయాసపడతాము. అది విలువైనది, అది అవసరమైనది. కానీ ఈరోజు చూడండి, లోకంలో సభలు చూడండి, ఎన్ని సభలు. ఆ సభల్లో అన్నీ ఉంటాయి కానీ వాక్యము ఉండదు. పాటలు గంటలు పాడతారు, స్వస్థతలు గంటలు చేస్తారు, ప్రార్థనలు గంటలు చేస్తారు. వాక్యం 10 నిమిషాలు చెప్పాలి బ్రదర్ అంటారు. వాక్యం ఎంతసేపు చెప్పాలా? 10 నిమిషాల. అన్నేమో గంటలు చేశారు, ప్రార్థనలు గంటలు చేశారు. కానీ అనవసరమైన వాటి కొరకు గంటలు చేస్తారు. అవసరమైన దేవుని మాటలు ఒక అర్ధగంట బోధిస్తారు, ఒక 10 నిమిషాలు బోధిస్తారు. ఇది అవసరమైనది ఇదండి వాక్యము. ఈ వాక్యం అవసరమైనది, మిగిలినవన్నీ అనవసరమైనవి. ఎన్ని మట్టి లోకములు వెళ్ళిపోయి దాని గురించి మనిషి ఆలోచిస్తున్నాడు, వాటి గురించి ఆలోచించే అవసరము లేదు. చివరిగా చూడండి, ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలన్నీయు ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో చెప్పిన మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుని మాటలు నేను పరలోకం తెచ్చిపెడుతుంది. దేవుని మాటలు ఇక్కడ బ్రతుకుతావు, మరణించిన తర్వాత మరో లోకములు శాశ్వతంగా దేవునితో బ్రతికే భాగ్యము నీకు దక్కుతుంది. అంటే అవసరమైనది ఏంటి? ఆవిడ లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవాలి, క్షయమైపోయిన ఆహారం కొరకు కాదు. ఏంటి? ఆత్మ రక్షించే ఆహారం కొరకు, ఆత్మ రక్షించే వాక్యం కొరకు ప్రయాసపడాలి. ఏంటి? దేవుని వాక్యాన్ని కొరకు మనం ప్రయాసపడాలి. ఇది అవసరమైనది. అనవసరమైనవి ఇవన్నీ ఏవి? డబ్బు అనవసరమైనది, భూములు అనవసరమైనవి, ఆరోగ్యం అనవసరమైనవి. ఏంటి?
అంటే మనిషి ఆరోగ్యం అనవసరం అంటే దాని గురించి మనిషి ఆలోచిస్తాడు నిత్యం 24 గంటలు దాని గురించి అది కాదు ఆలోచించవలసింది. జీవితంలో ఒక పాట మాత్రం ఆరోగ్యంగా ఉండడం అనేది మంచిది. కానీ దాని కొరకు మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. అది తప్పంటున్నాను నేను. అయితే అనవసరమైన వాటి కొరకు ఈరోజు మనిషి ప్రయాసపడుతున్నాడు కానీ అవసరమైన వాటి కొరకు దరిదాపుల్లోనూ కూడా మనిషి ఈరోజు రావటం లేదు. కనుక ఆవిరి లాంటి జీవితానికి అవసరమైనది ఏంటి? అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడాలి. ఏంటి? ఆత్మ రక్షించే వాక్యం కొరకు ప్రయాసపడాలి. ఆ వాక్యాన్ని కొరకు మనిషి ప్రయాసపడాలి. మనం దేవుణ్ణి మనము వెంబడించాలి. ఓకే, ప్రార్థన చేసుకుంటే దయగలిగిన మా తండ్రి కొన్ని మాటలు ఆలోచించండి. అవసరమైన నాయన వాక్యం కొరకు మేము ప్రయాసపడుతున్నాం. నీ పిల్లల సంఘం ప్రయాసపడుతుంది. అందరూ దీవించండి, ఆశీర్వదించండి. మీ పనిలో మరింతగా ముందుకు వెళ్ళే భాగ్యాన్ని కృపను అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.